జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, ఈనాటి శివరాత్రికి ఒక ప్రాముఖ్యత ఉందమ్మా. ఏంటి పూజారి గారు? 144 సంవత్సరాల తర్వాత శనిత్రయోదశి నాడు వచ్చిన మహాశివరాత్రిది. గొప్ప మహిమగల రోజుది. భక్తులు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. స్వామి, నా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియంది కాదు. చెడు ఆలోచనలు కలిగిన నిహారిక అసలు రూపం గురించి ఈరోజు బయటపడేలా చెయ్యి. నేను ఎందుకొచ్చానో నీకు అర్థమయ్యే ఉంటుంది. నాటక ప్రదర్శనలో అవని పాత్రని శాశ్వతంగా దూరం చేసే. నిహారిక మేడం చెప్పిన గుడికొచ్చాంరా. అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేడంకి ఫోన్ చేయనా? అదిగో మేడం వస్తుందిరా. నమస్తే మేడం. మన టార్గెట్ అవని. ఏం చేయాలో చెప్తాను వినండి. ఓకేనా? అర్థమైంది కదా? చాలా క్లియర్గా అర్థమైంది మేడం. రైట్ టైంలో స్టేజ్ ఎక్కేయండి. అస్సలు అనుమానం రాకూడదు. రాదు మేడం. అవని అంతు చూస్తాం. నాటకంలో మీరు వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ ఇవి. బీ కేర్ఫుల్. ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. రిస్క్లో పెట్టకండి. సరే మేడం. రేయ్ పదండ్రా. నాటకంలో అవని బతుకు అల్లకల్లోలమైపోతుంది. ఈరోజు నేను నిప్పుల్లో నడిచే కార్యక్రమం ఉంది. అది ఎలా ఫేస్ చేయాలో ఏంటో. ఒకటి దక్కాలంటే ఇంకో త్యాగానికి సిద్ధపడాలి. ఏం జరుగుతుందో చూద్దాం. దుర్మార్గురాలా, ఇంత మోసం చేస్తావా? అత్తయ్య, అది నోర్మోయ్! ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. జాతకం కలిగిన చిన్న కొడలు దొరికిందని ఎంతో సంబరపడిపోయాను. 10 ఊళ్ళని కాపాడే అమ్మాయి దొరికిందని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇంతటి నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. నిజం ఎంతకాలం దాగుతుందనుకున్నావు? ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దామనుకున్నావు? నిహారిక గురించి నాకు అవనికి ఎప్పుడో తెలుసమ్మా. మేమేదైనా చెప్తే నువ్వు నమ్మవని, ఆధారాలు అడుగుతావని నీతో చెప్పకుండా ఉండిపోయాం. అంతేకాదండి, మేం చెప్పడం కంటే నిహారికే తనంతట తాను బయటపడాలని ఇన్ని రోజులు ఎదురుచూశాం. చివరికి ఆ శివయ్యే నిజాలేంటో మీకు తెలిసేలా చేశాడు. అత్తయ్య, ఇదంతా అవని కావాలని పన్నిన కుట్ర. నన్ను రెచ్చగొట్టి నాతో అలా మాట్లాడించింది. నన్ను అపార్థం చేసుకోకండి. తెర చిరిగిపోయిన తర్వాత ఏ సినిమా వేసినా బొమ్మ కనపడదు అన్నట్టు ఇక నువ్వెన్ని చెప్పినా అనవసరమే నిహారిక. నిన్ను నెత్తిన పెట్టుకున్నాం.
10 ఊళ్లలో గౌరవం కల్పించాం. మరో తరానికి మంచి చేసే కోడలు దొరికిందనేసి గొప్పగా చెప్పుకున్నాం. గర్వంగా ఫీల్ అయ్యాం. నట్టేట ముచ్చేశావు. తప్పైపోయింది. ఒక్కసారికి నన్ను క్షమించండి. నీలాంటి దానికి క్షమాపణ ఉండకూడదు. నేను మారతాను. మీ ఇంటికి తగ్గట్టుగా నడుచుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి. నీలాంటి వాళ్ళు మారరు. పాపం అంతలా అడుగుతుంది కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి తాతయ్య. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకో. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే దారుణంగా దెబ్బతింటాం. శ్రీకర్ గారిని ప్రేమించాను. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. శ్రీకర్ గారు లేకపోతే నేను బ్రతకలేనత్తయ్యా. నిహారికను కాదనుకున్నావంటే, మళ్ళీ జాతకం కుదిరిన అమ్మాయి దొరకాలి అంటే చాలా కష్టమవుతుంది కదమ్మా. అవునమ్మా, అయిందేదో అయ్యింది. పాపం చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది కదా. ఒక్క అవకాశం ఇవ్వు. అందరం తప్పులు చేస్తాం, అబద్ధాలు ఆడతాం. రియలైజ్ అయిన తర్వాత కూడా శిక్షించకూడదు, క్షమించాలి. మరో నిహారిక మనకి దొరకటం అంత సులభం కాదు. ఈ నిహారికనే మార్చుకుందాం. అదెలా కుదురుతుంది? తెలిసి తెలిసి బురదలో దిగుతావా? జాతకం కలిసినంత మాత్రాన ఇలాంటి మోసగత్తెతో అమ్మ నా పెళ్లి ఎలా చేస్తుంది? మనం ఎంత దాచినా రేపు నిహారిక గురించి జనాలకి తెలియకుండా ఉంటుందా? నా కొడుకన్నది నిజం. నీతో నా కొడుకు పెళ్లి చెయ్యలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.